Board of Intermediate Education, Telangana. Welcome to Tourism and Hospitality Management, second year students. Paper 3, Accommodation Operations, third unit, Hotel Guest Rooms. Topic, Hotel Guest Rooms, Part 1. This is M. Mahinder Reddy, Junior Lecturer in Tourism and Hospitality Management, working at Government Junior College, Vemlavada, District Rajanna Sircilla. Now I will explain about the topic is types of guest rooms from the third unit, Hotel Guest Rooms. In this topic we learn about the types of rooms in hotel and various facilities in their rooms. అకామిడేషన్స్ ఆపరేషన్లోని థర్డ్ యూనిట్ అయినటువంటి హోటల్ గెస్ట్ రూమ్లో నుండి ఈ రూమ్ల యొక్క రకాల గురించి మనం వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ అంశంలో హోటల్లో రూమ్ల యొక్క రకాలు మరియు ఆ రూమ్లలో ఉండేటువంటి వివిధ సౌకర్యాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్. In hotels, the rooms are categorized and priced according to the type of bed, number of occupants, number of bed, decor, specific furnishing or features, and nowadays even the special theme available in the room. When assigning the guest room before the arrival of the guest, the front desk agent must be aware of guest room characteristics for each room type available in the hotel. అంటే హోటల్లో రూమ్లను వర్గీకరించడానికి మరియు ఆ రూమ్ యొక్క ప్రైస్ ధరను నిర్ణయించడానికి ఆ రూమ్లో ఉన్నటువంటి బెడ్స్ లేదా బెడ్ యొక్క సైజు మరి ఆ బెడ్ యొక్క రకము మరి ఆ రూమ్ సైజు ఆ రూమ్లో ఉన్నటువంటి అదర్ ఫెసిలిటీస్ అంటే వస్తువులు మరియు అలంకరణ మొదలైన అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. మరియు ఆ గదిలో గల ప్రత్యేక అంశాలు నేడు ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చును. ఈ రోజులలో ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చును. అంటే హోటల్ గెస్ట్ రావడానికి ముందే ఫ్రంట్ డెస్క్ వారు హోటల్లో రూమ్ల లక్షణాలను తెలుసుకోవాలి. ఎప్పుడైతే గెస్ట్ హోటల్కి చేరుకుంటాడో ఆ హోటల్లో అవైలబుల్ అంటే ఖాళీ ఉన్నటువంటి రూమ్ల వివరాలను మరియు ఆ రూమ్లో ఉండేటువంటి రకరకాల ఫీచర్స్ ఉంటాయి, లక్షణాలను ఫ్రంట్ డెస్క్ వారు తెలియజేయాల్సి ఉంటుంది. ద సేల్ ఆఫ్ రూమ్స్ కంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 50% ఆర్ మోర్ టు ద టోటల్ హోటల్ రెవెన్యూ. ఇన్ హోటల్ a room not sold on a particular day loses its opportunity to earn revenue for that day. అంటే అనగా హోటల్కి వచ్చేటువంటి మొత్తం ఆదాయంలో దాదాపుగా 50% కంటే ఎక్కువగా ఈ హోటల్లోని ఈ రూమ్ల పైననే ఆదాయం లభిస్తుంది. అందుకే ఒకరోజు హోటల్లో రూము సేల్ కానప్పుడు ఆ సందర్భంలో ఆ రూమ్ ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా ఆ రోజు ఆదాయాన్ని నష్టపోతూ ఉంటారు. అందుకే హోటల్లో గెస్ట్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ ఆదాయం లభించేటువంటి రూమ్గా సేవలు అందిస్తూ ఉంది. గెస్ట్ రూమ్ మీన్ కంఫర్ట్ అంటే కంఫర్ట్, కన్వీనియన్స్ అంటే సౌకర్యంగా అనుకూలంగా ఉండాలి. సెక్యూరిటీ అంటే భద్రంగా ఉండాలి. ప్రైవసీ అంటే ఏకాంతతను అందించేటువంటి ఫెసిలిటీ సదుపాయం ఉండాలి. క్లీన్లీనెస్ అంటే పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే హోటల్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే హోటల్ డిఫరెంట్ రూమ్స్ టైప్స్ ఆర్ దేర్ ఇన్ హోటల్. దే ఆర్ అంటే హోటల్లో రకరకాల రూములు కలవు. అవి ప్రధానంగా వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ రూమ్. ఏ రూమ్ అసైన్డ్ టు వన్ పర్సన్ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ బెడ్స్. అంటే ఒక వ్యక్తికి కావలసినటువంటి సదుపాయాలు లేదా ఒక బెడ్ సదుపాయం కలిగినటువంటి రూమ్ని మనం ఇక్కడ సింగిల్ రూమ్ అని
పిలుస్తూ ఉంటాం. ద రూమ్ సైజ్ ఆఫ్ ఆర్ ఏరియా ఆఫ్ సింగిల్ రూమ్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 37 స్క్వేర్ మీటర్స్ టు 45 స్క్వేర్ మీటర్స్. అంటే దాదాపుగా ఈ సింగిల్ రూమ్ యొక్క సైజు, ఆ రూమ్ యొక్క సైజు 37 స్క్వేర్ మీటర్ల నుంచి 45 స్క్వేర్ మీటర్ల మధ్య ఉంటుంది. You can see this image, a room which has a single bed facility available here, so they call single room. మనం ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో సింగిల్ బెడ్ అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దానిని మనం సింగిల్ రూమ్ అని పిలుస్తుంటాం. అంటే సింగిల్ బెడ్ ఫెసిలిటీ, ఒక వ్యక్తికి కావాల్సినటువంటి సింగిల్ బెడ్ ఫెసిలిటీ కలిగి ఉంటే దానిని మనం సింగిల్ రూమ్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ డబల్ రూమ్. డబల్ రూమ్, ఏ రూమ్ అసైన్డ్ టు 2 people మే హ్యావ్ 1 or more బెడ్స్. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి రూమ్ని డబల్ రూమ్ అంటాం. ఇద్దరు వ్యక్తులు అంటే ఇందులో డబల్ బెడ్ లేదా 2 సింగిల్ బెడ్స్ సదుపాయం లాంటివి ఇందులో ఉంటుంది. ద రూమ్ సైజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ డబల్ రూమ్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 40 స్క్వేర్ మీటర్స్ టు 45 స్క్వేర్ మీటర్స్. అంటే ఈ డబల్ రూమ్ యొక్క సైజు సాధారణంగా 40 స్క్వేర్ మీటర్ల నుంచి 45 స్క్వేర్ మీటర్ల మధ్య ఉంటుంది. ఇట్ హ్యాస్ యూ కెన్ షో దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ డబుల్ బెడ్ ఫెసిలిటీ హియర్, ఏ రూమ్ విచ్ హ్యాస్ ఎ డబుల్ బెడ్ ఫెసిలిటీ, సో దే కాల్డ్ డబుల్ రూమ్. మనం ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో ఇద్దరు వ్యక్తులకి కావాల్సినటువంటి డబుల్ బెడ్ సదుపాయం కనబడుతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం డబుల్ రూమ్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిపుల్ రూమ్. ట్రిపుల్ రూమ్, ఏ రూమ్ దట్ కెన్ అకామిడేట్ 3 persons and has been fitted with 3 twin beds, 1 double bed and 1 twin bed or 2 double beds. అంటే ముఖ్యంగా ఈ ట్విన్ రూమ్ అనేది ముగ్గురు వ్యక్తులకు అంటే 3 మెంబర్స్కు కావాల్సినటువంటి బెడ్ సదుపాయం ఈ రకమైనటువంటి రూమ్లో ఉంటుంది. అనగా ఇందులో 3 ట్విన్ బెడ్స్ అంటే సింగిల్ బెడ్ సదుపాయాలు, లేదా ఒక ట్విన్ బెడ్ ఒక డబల్ బెడ్ సదుపాయము, లేదా 2 డబుల్ బెడ్ సదుపాయాలు, ఇలా ఎలా అయినా కూడా ముగ్గురు వ్యక్తులకు కావాల్సినటువంటి బెడ్స్ సదుపాయం కలిగి ఉంటే దానిని మనము ట్రిపుల్ రూమ్ అని పిలుస్తూ ఉంటాం. ద రూమ్ సైజ్ ఆఫ్ ఆర్ ఏరియా ఆఫ్ ట్రిపుల్ రూమ్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 45 స్క్వేర్ మీటర్స్ టు 65 స్క్వేర్ మీటర్స్. అంటే సాధారణంగా ఈ ట్రిపుల్ రూమ్ యొక్క సైజు 45 స్క్వేర్ మీటర్ల నుంచి 65 స్క్వేర్ మీటర్ల మధ్య ఉంటుంది. నెక్స్ట్ you can see this image. It has a 3 twin bed facility available, so this types room called triple room. ఇక్కడ మనం ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో మనకు 3 ట్విన్ బెడ్స్ అంటే సింగిల్ బెడ్స్ అనేది కనబడుతూ ఉంటుంది. అందుకే దాన్ని మనం ట్రిపుల్ రూమ్ అని అంటారు. నెక్స్ట్ క్వాడ్ రూమ్. క్వాడ్ రూమ్, ఏ రూమ్ అసైన్డ్ టు 4 people మే హ్యావ్ 2 or more బెడ్స్. అంటే ఈ క్వాడ్ రూమ్లలో 2 లేదా అంతకంటే ఎక్కువ బెడ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. అంటే 4 గెస్ట్లకు కావలసినటువంటి సదుపాయాలు ఈ రూమ్లో ఉంటుంది. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ క్వాడ్ రూమ్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 70 స్క్వేర్ మీటర్స్ టు 85 స్క్వేర్ మీటర్స్. అంటే సాధారణంగా ఈ క్వాడ్ రూమ్ యొక్క సైజు 70 స్క్వేర్ మీటర్ల నుంచి 85 స్క్వేర్ మీటర్ల మధ్య మనకు కనబడుతూ ఉంటుంది. సో షో ద ఇమేజ్, యూ కెన్ సీ ఇట్ హ్యాస్ ఇన్ ద డబుల్ బెడ్ అండ్ 2 single bed, so these types rooms are like accommodate up to 4 people. మనము ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇందులో ఒక డబల్ బెడ్ అండ్ 2 సింగిల్ బెడ్ సదుపాయాలు కనబడుతున్నవి. దీస్ టైప్ ఆఫ్ రూమ్స్
ఇది నలుగురు వ్యక్తులకు కావలసినటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నవి ఈ ఈ రూమ్లో. సో ఈ 4 మెంబర్స్కు కావాల్సిన అకామిడెంట్ సదుపాయాలు కలిగి ఉంటే దానిని మనం క్వాడ్ రూమ్ అని పిలుస్తాం. క్వీన్ రూమ్. ఏ రూమ్ విత్ ఏ క్వీన్ సైజ్డ్ బెడ్ మే బి ఆక్యుపైడ్ బై 1 or more పీపుల్. ఇక్కడ ఒకరు లేదా అంతకంటే ఎక్కువ ఇద్దరికి కావలసిన గెస్ట్ల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ రూమ్లో ప్రత్యేకంగా క్వీన్ సైజ్డ్ బెడ్ అనేది కలిగి ఉంటుంది. అంటే క్వీన్ సైజ్ బెడ్ ఇక్కడ కలిగి ఉంటే దాన్ని క్వీన్ రూమ్ అని పిలుస్తుంటాము. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ కింగ్ రూమ్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 32 square meters to 50 square meters. అంటే సాధారణంగా ఈ కింగ్ రూమ్స్ యొక్క సైజు అనేది మనకు ఇక్కడ 32 square meter నుంచి 50 square meter మధ్య కనబడుతుంది. నెక్స్ట్ as you can see this image, it has a queen size bed facility available here. A room which has queen size bed facility available they called క్వీన్ రూమ్. అంటే మనం ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగా ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇలా క్వీన్ సైజ్ బెడ్ ఏదైతే కలిగి ఉంటుందో అంటే ఇందులో ఒకరు లేదా ఇద్దరికి కావాల్సినటువంటి బెడ్ సదుపాయం ఉన్నటువంటి క్వీన్ సైజ్ బెడ్ ఏదైతే ఉంటుందో దానిని మనము క్వీన్ రూమ్ అని అంటాము. నెక్స్ట్ కింగ్ రూమ్. king room. A room with a king sized bed may be occupied by 1 or more people. ఇది కూడా మనకు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ గెస్ట్ల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ రూమ్లో ప్రత్యేకంగా కింగ్ సైజ్ బెడ్ అనేది కలిగి ఉంటుంది. అంటే కింగ్ సైజ్ బెడ్ ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని మనం కింగ్ రూమ్ అని పిలుస్తూ ఉంటాము. The room size or area of king rooms is generally between 32 square meters to 50 square meters. అంటే సాధారణంగా ఈ కింగ్ రూమ్ యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ 32 square meterల నుంచి 50 square meterల మధ్య ఉంటుంది. As you can see this image, it has a king sized bed. A room which has a king sized bed facility they are called king room. అంటే మన ఇమేజ్లో చూడొచ్చు కింగ్ సైజ్ బెడ్ని. ఏ కింగ్ సైజ్ బెడ్ అయితే ఏ రూమ్లో కలిగి ఉంటుందో దానిని మనం కింగ్ రూమ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒకరు లేదా అంతకంటే ఎక్కువ గెస్ట్లకు సౌకర్యంగా ఉంటుంది. నెక్స్ట్ ట్విన్ రూమ్. ట్విన్ రూమ్ ఏ రూమ్ విచ్ హ్యాస్ 2 single bed separated by a center table. అంటే ఇది ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది గెస్ట్ల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ట్విన్ రూమ్లో 2 ట్విన్ బెడ్స్ అంటే 2 బెడ్స్ ఇక్కడ సదుపాయం కలిగి ఉంటుంది. అలాగే ఈ 2 బెడ్స్ల మధ్య సెంటర్ ఒక టేబుల్ ఉంటుంది. అంటే ఒక మధ్యన ఒక టేబుల్ సదుపాయం అనేది ఇక్కడ ఉంటుంది. The room size or area of twin rooms are generally between 32 square meters to 40 square meters. అంటే సాధారణంగా ఈ రూమ్ కూడా ఈ ట్విన్ రూమ్ సైజ్ యొక్క కూడా దాదాపుగా 32 స్క్వేర్ మీటర్ల నుంచి 40 స్క్వేర్ మీటర్ల మధ్య ఉంటుంది. As you can see this image, it has 2 twin beds. There is a table between 2 beds. So these types of rooms called twin room. అంటే మనం ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇక్కడ మనకు 2 ట్విన్ బెడ్స్ అంటే సింగిల్ బెడ్స్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన మనకి ఇక్కడ ఇమేజ్ అంటే ఒక సెంటర్ ఒక టేబుల్ అనేది ఇక్కడ ఉంది. ఇలా సెంటర్ టేబుల్ ఉన్నటువంటి 2 ట్విన్ బెడ్స్ మధ్యన సెంటర్ టేబుల్ ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ట్విన్ రూమ్ అని పిలుస్తుంటాం. Hollywood twin room. Hollywood twin room. A room that can accommodate 2 persons with 2
twin beds joined together by a common headboard. Most of the budget hotels tend to provide many of these room settings which cater both couples and parties in two. అంటే ఇలాంటి హాలీవుడ్ ట్విన్ రూమ్స్లలో ఇద్దరు వ్యక్తులకు కావాల్సినటువంటి 2 ట్విన్ బెడ్ సదుపాయం అనేది ఇక్కడ కలిగి ఉంటుంది. అలాగే ఈ బెడ్ల యొక్క హెడ్ భాగాన అంటే పై తల భాగాన ఒక హెడ్ బోర్డ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దాదాపుగా అన్ని బడ్జెట్ హోటల్స్ ఇలాంటి రూమ్లని కపుల్స్ కొరకు లేదా వివిధ రకాలైన పార్టీల కొరకు ఇలాంటి రూమ్స్ని ఏర్పాటు చేస్తుంటారు. The room size or area of Hollywood twin rooms is generally between 32 square meters to 40 square meters. అంటే సాధారణంగా ఈ హాలీవుడ్ ట్విన్ రూమ్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ 32 స్క్వేర్ మీటర్ల నుంచి 40 స్క్వేర్ మీటర్ల మధ్య ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ట్విన్ రూమ్కు హాలీవుడ్ ట్విన్ రూమ్ కంటే ట్విన్ రూమ్లలో సెంటర్ టేబుల్ ఉంటుంది. హాలీవుడ్ ట్విన్ రూమ్లోకేమో పైన ఒక హెడ్ బోర్డ్ అని కనబడుతూ ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హ్యాస్ ఏ 2 ట్విన్ బెడ్ ఫెసిలిటీ అండ్ head board available here. So a room which has 2 twin bed with a headboard facility available, they called Hollywood twin room. మనం ఈ ఇమేజ్లో చూస్తే 2 ట్విన్ బెడ్స్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దీని హెడ్ భాగాన అంటే తల భాగాన ఒక హెడ్ బోర్డ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఏ రూమ్లోనైతే 2 ట్విన్ బెడ్స్కు హెడ్ భాగాన ఈ హెడ్ బోర్డ్ అనేది ఉంటుందో దానిని మనం హాలీవుడ్ ట్విన్ రూమ్ అని పిలుస్తుంటాము. ఇక్కడ ట్విన్ రూమ్ అంటేనేమో సెంటర్ టేబుల్ ఉంటుంది, హాలీవుడ్ ట్విన్ రూమ్ అంటేనేమో హెడ్ భాగాన హెడ్ బోర్డ్ అనేది ఉంటుంది. డబల్ రూమ్ ఏ రూమ్ విత్ 2 డబల్ బెడ్స్ అండ్ కెన్ అకామిడేట్ 2 to 4 person with 2 twin double or queen size beds. అంటే నలుగురు వ్యక్తుల గెస్ట్లకు కావాల్సినటువంటి బెడ్ సదుపాయము అనగా 2 డబల్ బెడ్స్ లేదా 2 ట్విన్ బెడ్స్తో పాటు ఒక డబల్ బెడ్ లేదా క్వీన్ సైజ్డ్ బెడ్ ఇలా కలిగి ఉంటే అంటే దాదాపుగా 4 మెంబర్స్ కావాల్సినటువంటి బెడ్ సదుపాయాలు కలిగి ఉంటే దానిని మనం డబల్ రూమ్ అని అంటూ ఉంటాం. ద రూమ్ సైజ్ ఆఫ్ area of double twin rooms is generally between 40 square meters to 70 square meters. అంటే సాధారణంగా ఈ డబల్ రూమ్ యొక్క సైజు అనేది 50 స్క్వేర్ మీటర్స్ నుంచి 70 స్క్వేర్ మీటర్ల మధ్య అనేది 50 స్క్వేర్ మీటర్ల నుంచి 70 స్క్వేర్ మీటర్ల మధ్య ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. It has 2 double bed facility available here for 4 persons. అంటే ఇక్కడ మనం ఈ ఇమేజ్ని కనుక పరిశీలిస్తే 2 డబల్ బెడ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇది 4 మెంబర్స్ అంటే 4 గెస్ట్లకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నవి. is studio room. A room with a studio bed, a coach which can be converted into a bed, may also have an additional bed. అంటే ఒక రూమ్లో స్టూడియో బెడ్ని బెడ్గా మార్చుకోవడానికి అవకాశం కలిగినటువంటి రూమ్నే మనం ఇక్కడ స్టూడియో రూమ్ అని అంటాం. అంటే దిస్ టైప్ ఇలాంటి రూమ్లలో సిట్టింగ్ అంటే కూర్చోవడానికి అలాగే అదే దానినే బెడ్గా మార్చుకోవడానికి ఇలా 2 టైప్స్గా అవకాశం ఉన్నటువంటి దానినే ఇక్కడ స్టూడియో రూమ్ అని అంటూ ఉంటాము. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ స్టూడియో రూమ్ టైప్స్ ఆర్ జనరల్లీ బిట్వీన్ 25 స్క్వేర్ మీటర్స్ టు 40 స్క్వేర్ మీటర్స్. అంటే సాధారణంగా ఈ స్టూడియో రూమ్ యొక్క సైజు అనేది మనకి ఇక్కడ 25 స్క్వేర్ మీటర్ల నుంచి 40 స్క్వేర్ మీటర్ల మధ్య
ఈ రూమ్ యొక్క సైజ్ అనేది ఉంటుంది. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హ్యాస్ ఏ స్టూడియో బెడ్ అవైలబుల్ హియర్. ఇట్ హ్యాస్ ఏ చేంజింగ్ ఫెసిలిటీ ఫర్ సిట్టింగ్ యాజ్ వెల్ యాజ్ స్లీపింగ్. మనము ఈ ఇమేజ్ను ఒకసారి కనుక పరిశీలిస్తే ఇందులో మనకు స్టూడియో బెడ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. దీనిని సిట్టింగ్ అంటే కూర్చోవడానికి, అలాగే పడుకోవడానికి, మార్చుకోవడానికి ఉండే అవకాశం అనేది ఇందులో ఉన్నది. ఇలా బోత్ సిట్టింగ్ అండ్ స్లీపింగ్ బోత్ సైడ్గా ఉపయోగపడేటువంటి బెడ్ కలిగి ఉన్నటువంటి రూమ్నే మనం ఇక్కడ స్టూడియో రూమ్ అని అంటాం. Suite or executive suite. A parlor or living room connected with to one or more bedrooms. A room with one or more bedrooms and a separate living space. అంటే సూట్, ఎగ్జిక్యూటివ్ సూట్ అనేది ఇందులో లివింగ్ రూమ్తో పాటు ఒకటి లేదా రెండు బెడ్రూమ్లు అనేది ఇక్కడ కలిగి ఉంటుంది. అలా బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్ కలిగి ఉన్నటువంటి రూమ్స్నే మనం సూట్ లేదా ఎగ్జిక్యూటివ్ సూట్ అనేది పిలుస్తూ ఉంటాము. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ సూట్ రూమ్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 70 square meters to 100 square meters. అంటే దాదాపుగా ఈ సూట్, ఎగ్జిక్యూటివ్ సూట్ అనేటువంటి రూమ్ యొక్క సైజు సాధారణంగా 70 square meter నుంచి 100 square meter మధ్య ఉంటుంది ఈ రూమ్ యొక్క సైజు. సో యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హ్యాస్ లివింగ్ రూమ్, దిస్ ఈజ్ లివింగ్ రూమ్, బెడ్రూమ్ ఫెసిలిటీ. సో which has separate living room facility available, they called suite room. అంటే మనం ఇమేజ్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మనకు లివింగ్ రూమ్ అనేది ఒక సోఫా కనబడుతుంది, ఇది లివింగ్ రూమ్గా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక బెడ్రూమ్గా కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ బెడ్రూము, సపరేట్ లివింగ్ రూమ్ ఫెసిలిటీ ఏదైతే కలిగి ఉంటుందో దానిని మనము సూట్ లేదా ఎగ్జిక్యూటివ్ సూట్ అనేటువంటి రూమ్ అని పిలుస్తూ ఉంటాము. Mini suite or junior suite room. A single room with a bed and sitting area. Sometimes the sleeping area is in a bedroom separate from the parlor or living room. అంటే ఇక్కడ ఒకే రూమ్లో సిట్టింగ్ ఏరియా మరియు బెడ్ సదుపాయం కలిగి ఉంటే దానిని మనం మినీ సూట్ లేదా జూనియర్ సూట్ అని అంటుంటాము. కొన్ని సందర్భాల్లో లివింగ్ రూమ్ సపరేట్గా ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ జూనియర్ సూట్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 60 square meters to 100 square meters. అంటే దాదాపుగా ఈ రూమ్ సైజు రూమ్ యొక్క సైజ్ అనేది సాధారణంగా 60 square meter నుంచి 80 square meter మధ్య ఉంటుంది. నెక్స్ట్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్, ఇట్ హ్యాస్ లివింగ్ ఫెసిలిటీ అండ్ దేర్ బెడ్ ఫెసిలిటీ అవైలబుల్ ఇన్ వన్ రూమ్. ఇక్కడ మనం ఇమేజ్ని పరిశీలిస్తే ఇది ఒకే రూమ్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇందులో ఒక సైడ్ మనకి ఇక్కడ లివింగ్ అంటే సోఫా కలిగినటువంటి లివింగ్ ఫెసిలిటీ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ అదర్ సైడ్ ఈజ్ బెడ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఇలా బోత్ లివింగ్ అండ్ బెడ్ ఫెసిలిటీ ఒకే రూమ్లో కలిగి ఉంటే దానిని మనము మినీ సూట్ లేదా జూనియర్ సూట్ అని పిలుస్తుంటాము. President suite room or presidential suite room. The most expensive room provided by a hotel. Usually
only one president suite is available in one single hotel property. Similar to the normal suites, a president suite always has one or more bedrooms and living space with a strong emphasis on grand in room decoration, high quality amenities and supplies, and tailor made services. అంటే హోటల్ అందించేటువంటి రూములలో అత్యంత ఖరీదైనటువంటి రూమ్నే మనం ఇక్కడ ప్రెసిడెంట్ సూటు లేదా ప్రెసిడెంట్స్ రూమ్ అని అంటుంటాము. సాధారణంగా జనరల్లీ ఇలాంటి రూమ్ అనేది హోటల్లో ఒకటే కలిగి ఉంటుంది. ఇలాంటి సూట్ అనేది ఒకటే ఉంటుంది. సాధారణ సూట్ లాగా ఇందులో కూడా లివింగ్ రూము లేదా 1 or 2 బెడ్రూమ్స్, 1 లేదా 2 బెడ్రూమ్లు ఉన్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి రూమ్లలో అద్భుతమైనటువంటి ఆధునికమైనటువంటి అలంకరణతో కూడినటువంటి నాణ్యత కలిగినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే పరికరాలు, వస్తువులు, ఫెసిలిటీస్, సౌకర్యాలు అనేవి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. ది రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 80 square meters to 350 square meters. అంటే మనం ఇక్కడ సాధారణంగా ఈ ప్రెసిడెన్షియల్ సూట్స్ అనేది సాధారణంగా 80 స్క్వేర్ మీటర్ల నుంచి 350 స్క్వేర్ మీటర్ల మధ్య ఈ రూమ్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. యూ కెన్ సీ దిస్ ఇమేజ్. ఇట్ హ్యాస్ స్టన్నింగ్ డెకర్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఫర్నిషింగ్ అండ్ ఎమ్యూనిటీస్. మనము ఈ ఇమేజ్ను ఇంకా పరిశీలిస్తే ఇక్కడ ఈ ఇమేజ్లో అద్భుతమైనటువంటి అలంకరణతో కూడినటువంటి ఆధునికమైనటువంటి సౌకర్యమైనటువంటి వస్తువులు కనబడుతున్నవి, సదుపాయాలు కనబడుతున్నవి, అవన్నీ ఇక్కడ మనము చూడవచ్చు. ఇలా అంటే సూట్ రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్తో అద్భుతమైనటువంటి ఫర్నిచరు, డెకరేషను, ఎక్విప్మెంట్స్ కలిగి ఉంటే దాన్ని మనం ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ అని పిలుస్తాము. One is apartments. These room type can be found in service apartments and hotels, which target for long stay guests. Open kitchen, cooking equipment, dryer, washer, etc. are usually available in the room. Housekeeping services are only provided once in a week or 2 times in a week. ఇక్కడ అపార్ట్మెంట్ అంటే ఇలాంటి అపార్ట్మెంట్ల రూమ్లని హోటల్ వాళ్ళు ఎక్కువ రోజులు లాంగ్ స్టే చేసేటువంటి, ఎక్కువ రోజులు ఉండేటువంటి గెస్ట్ల కొరకు, వ్యక్తుల కొరకు ఇవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇందులో కిచెన్ సదుపాయంతో పాటు వంట చేసుకోవడానికి కావలసినటువంటి పరికరాలు మరియు వాషింగ్ చేసుకోవడానికి పరికరాలు మొదలైనవి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఇందులో అవన్నీ కూడా ఆ పరికరాలన్నింటినీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ వాళ్ళు వారానికి అంటే వీక్లీ వన్స్ ఒకసారైనా లేదా 2 సార్లు మాత్రమే వాళ్ళ సేవలను అనేది అందిస్తూ ఉంటారు. ద రూమ్ సైజ్ ఆర్ ఏరియా ఆఫ్ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ ఈజ్ జనరల్లీ బిట్వీన్ 96 స్క్వేర్ మీటర్స్ టు 250 స్క్వేర్ మీటర్స్. అంటే ఈ దాదాపుగా ఈ అపార్ట్మెంట్స్ యొక్క సైజ్ అనేది 96 స్క్వేర్ మీటర్ల నుంచి 250 స్క్వేర్ మీటర్ల మధ్య ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మనము ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్స్లో సింగిల్ రూమ్, డబల్ రూమ్, ట్రిపుల్ రూమ్, క్వాడ్ రూమ్, క్వీన్ రూమ్, కింగ్ రూమ్, ట్విన్ రూమ్, హాలీవుడ్ ట్విన్ రూమ్, డబల్ రూమ్, స్టూడియో రూమ్, సూట్ రూమ్, మినీ సూట్ రూమ్, ప్రెసిడెన్షియల్ సూట్ అపార్ట్మెంట్స్ గురించి వివరంగా తెలుసుకున్నాము. మిగతా రకాలైనటువంటి టైప్స్ ఆఫ్ గెస్ట్ రూమ్స్ అని మనం పార్ట్ 2లో వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.